దేవుని నామమునకు వందనాలు. ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని ప్రియులారా, మరి గత ఎపిసోడ్లో పార్ట్లో మనం తండ్రి యొక్క నిజమైనటువంటి స్వభావం ఎలాంటిదో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మరి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మరి ఆది నుండి దేవుడు మనుషులను సృజించిన వాడు ఆది నుండి కూడా వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, కాబట్టి వారిద్దరూ ఇద్దరుగా గాక ఏక శరీరమై ఉందిరని, మరి ఇందు నిమిత్తం వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని యేసుక్రీస్తు శాస్త్రులు ఆయన్ని శోధిస్తూ అడుగుతూ ఉంటారు. అయ్యా, ఏ హేతు చేత అయినా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఇటువంటి సమాధానం చెప్తారు. కాబట్టి వారు ఇద్దరు కాదు, వారు ఏక శరీరమై ఉంటారు అని యేసుప్రభు చెప్తారు. అయితే వాళ్ళు అడుగుతారు శాస్త్రులు, మరి అయితే మోషే భార్యను వెన్నాడటానికి పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను వెన్నాడవచ్చు అని మరి మోషే ఆజ్ఞాపించను కదా అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటారు, ఆది నుండి కూడా ఇలా జరగలేదు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మాత్రమే మోషే ఈ విధంగా ఆజ్ఞాపించాడు అని యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుని ప్రియులారా, పరిశుద్ధులారా, ఆది నుండి దేవుని ఉద్దేశము జతపరచబడినటువంటి భార్య భర్తలు వేరుపరచబడకూడదని, ఎందుకంటే దేవుని దృష్టిలో వారిద్దరూ కూడా ఒక్కరే అని, ఏక శరీరమై ఉన్నారని, వారి తల్లిదండ్రులను విడిచి ఆ పురుషుడు భార్యను హత్తుకుంటాడు అని పరిశుద్ధ గ్రంథము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తారు. అయితే ఎందుకు ఈ యొక్క పారాగ్రాఫ్ని ఎందుకు మనం ఎంచుకున్నాము అంటే ఆదిలో దేవుడు ఎలా ఉన్నాడు, మధ్యలో ధర్మశాస్త్రం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు అలాంటి ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చిందంటే అది నిజముగా దేవుని యొక్క స్వభావం కాదు, మానవుడి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టే దేవుడు పరిత్యాగ పత్రిక నుంచి ఆమెను విడనాడమని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏదో ఇతన్ని ఏమి విడిచిపెట్టేసి లేదా ఆమెను విడిచిపెట్టేసి మళ్ళీ ఎవరినో చేసుకోకుండా ముందుగా ఒక పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎవరినైనా వివాహాలు చేసుకుంటే చూడటానికి ఒక పద్ధతైన ఉంటుంది ప్రజలకు అని చెప్పి దేవుడు ఆ విధంగా ఒక పత్రికనిచ్చి వారిని విడనాడమని చెప్పినట్లుగా మనం చూస్తాం. తప్పితే అది దేవుని యొక్క నిజమైన విధానం కాదు, దేవుని యొక్క స్వభావం కాదు. కాబట్టి ప్రారంభ స్థితి ఆది నుండి అలాగూ జరగలేదు అని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఆదిలో మనిషి పట్ల ఎలా ప్రవర్తించేవాడు, ఎలా వ్యవహరించేవాడు అనే సత్యము ద్వారా దేవుని యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని మనం గుర్తించగలుగుతాం. అలాగే రెండోది సిలువ వద్ద, ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ వద్దే మనకి దేవుని యొక్క నిజమైనటువంటి ప్రేమ ప్రాయశ్చిత్తంలో కనిపిస్తుంది. అక్కడ కృప కనిపిస్తుంది, పాపం పట్ల దేవుని శిక్ష కనిపిస్తుంది, అలాగే మానవుడి పట్ల దేవుని ప్రేమ కనిపిస్తుంది, అలాగే సాతానుడి యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ కనిపిస్తుంది, అలాగే దేవుని పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత ఎంత ఎక్కువగా ఉంటాయి, పాపానికి ఆయన ఎంత ఎక్కువ శిక్షను కోరుకుంటాడు అనే విషయాలు కూడా మనకి సిలువ వద్దే అర్థమవుతాయి. కాబట్టి మనం సిలువ వద్దకు వెళ్ళినప్పుడు అన్ని విషయాలు కూడా అక్కడ స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అదేవిధంగా ప్రారంభంలో ఎలాగో దేవుడు సృష్టిని చేశాడు అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ముందుగా మనిషిని చేయకుండా సృష్టిని చేశాడని, ఆ తర్వాతే ఆయన పోలికలో ఆయన రూపంలో ఆయన మనిషిని చేశాడనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. మరి దేవుడు ఒక పెద్ద తోటను వేశాడని, ఒక నది బయలుదేరి ఆ 4 శాఖలయ్యే ఆ తోటను తడుపుతుంది అంటే ఆ యొక్క తోట ఎంత పెద్దదో, ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని ఫలాలు, బహుశా రోజుకి వాళ్ళు ఒక 100 చెట్ల ఫలాలు తిన్నా మరొక రోజు మరొక 100 చెట్లు ఉంటాయి, ఇంకా 100 అలా ఎన్నెన్నో చెట్లు ఫలాలు వాళ్ళు తినుంటారు. వాళ్ళు బహుశా ఈ రోజుల్లో ఎంత ధనవంతుడైనా కూడా అంత మంచి ఆహారం తినడేమో, అంత స్వచ్ఛమైనటువంటి ఆహారం తినడం. కాబట్టి దేవుడికి మనిషి పట్ల ఉన్న ఆలోచన ఎంత గొప్పది. అంతేకాదు భూమి మీద ఈ సృష్టి కంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆకాశ పక్షుల కంటే, లేకపోతే సముద్రాల్లో నదుల్లో ఉన్న జలచరాల కంటే, భూమి మీద ఉన్న వాటి కంటే, అడవి జంతువుల కంటే, లేదా సూర్యుడు చంద్రుడి కంటే మనుషుడు ఎంతో శ్రేష్టమైన వాడు. కాబట్టి తన పోలికలో అదేవిధంగా తన యొక్క రూపంలో ఆయన చేసుకున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడు అనే విషయాలు కూడా మనకు అర్థమవుతున్నాయి.
కాబట్టి దేవుడు అన్ని ఎంత పెద్ద తోట వేసి ఒక్క చెట్టు ఫలాలు తినొద్దు అన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు ఎందుకు పెట్టాలి ఆ చెట్టు? ఆ చెట్టే కనుక పెట్టకపోతే అసలు మనలో ఉన్నటువంటి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత కానీ నీతి కానీ ఏ విధంగా బయటకు వస్తాయి? ఏదైనా పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ పాపాన్ని చేయకుండా ఉన్నప్పుడు అప్పుడు నీవు పరిశుద్ధుడివి అని పిలువబడతావు. ఒక అవినీతి పరుడు ఒక నీతిమంతుడిని ఎలా అంచనా వేస్తాం? అతడు వచ్చిన డబ్బులల్లా కూడా తీసుకుంటున్నాడు కాబట్టి అతను అవినీతి పరుడు అంటాం. ఇతనికి అవకాశాలు ఉన్నా కూడా ఇతను ఎక్కడా కూడా తీసుకోవట్లేదు కాబట్టి ఇతను నీతిమంతుడు అంటాం. కాబట్టి శోధన ఉన్నప్పుడే నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి, నీ భక్తి అంతా కూడా బయటకు వస్తాయి. అందుకే దేవుడు కేవలము ఒక్క చెట్టే మంచి చెడు తెలివినిచ్చి వృక్షం పెట్టాడు. అంతేగాని అన్నీ తినకూడదు, నువ్వు ఒక్కటే తినాలి అంటే నిజంగా అది దేవుడు మంచి స్వభావం అనిపించుకోలేదు. దేవుడు అన్ని ఫలాలు తిని ఒక్కటే వద్దు అన్నాడు. కాబట్టి ఒక విధంగా శోధన కూడా ఎంత అల్పమైనది అనే విషయాలు కూడా మనం గుర్తించాలి. దాని ద్వారా దేవునికి మనిషి పట్ల ఉన్నటువంటి కృపను మనం అర్థం చేసుకోవాలి. అయినా కూడా మరి ఏ విధంగా వారు ఆ వృక్ష ఫలాలు మరి ఏదైతే తినొద్దన్నాడో వారు తిన్నారో ఆ విషయాలు కూడా మనం చెప్పడం జరిగింది. మీరు విన్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి దేవుడు వారిని బయటికి పంపించేటప్పుడు కూడా మరి వారికి చర్మపు చొక్కాయలు అంటే దిగంబరులుగా తోటలో నుండి బయటికి పంపకుండా చర్మపు చొక్కాలను చేయించి పంపించినట్లుగా కూడా మనం గుర్తిస్తున్నాం. ఇప్పటికీ అప్పటికీ నేను చెప్తున్నా ఒకే విషయము, దేవుని పట్ల ఒక అనుమానాన్ని సాతానుడు ఎప్పుడూ కలిగిస్తూనే ఉంటాడు. దేవుడు ఇంకా ఏదో దాచిపెట్టినట్లుగా, దేవుడు ఇంకో ఇవ్వాల్సింది ఇవ్వకుండా తన దగ్గర ఉంచుకుంటున్నట్లుగా అపవాది నమ్మించడానికి ఆ రోజు ప్రయత్నించిన ఆ కుయుక్తిపరుడు ఈ రోజు కూడా అనేక మంది పరిశుద్ధుల దగ్గరికి ప్రవేశించి దేవుడు నీకు ఇంకా మేలుకరమైన చేయట్లేదు, శ్రేష్టమైన చేయట్లేదు, నీ ఎడ్ల దేవుడు ఇంకా కృపగలిగి లేడు అన్నట్లుగానే దేవుడు ప్రవర్తిస్తున్నాడు అని మనల్ని నమ్మించడానికి చాలా వచనాలు అవసరమైతే వాక్యము ద్వారా మనకి చెప్పి మన పట్ల ఒక నెగిటివ్ దృక్పథాన్ని అపవాది ఏర్పరుస్తారనే సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి వాక్యం ద్వారానే మనం దేవుని యొక్క స్వభావం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి దేవుడు నమ్మకము అంటే ప్రేమలో నుంచే నమ్మకం అనేది పుడుతుందని మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నాం. ఒక వ్యక్తి మనకు ఒక పరిచయం లేని ఒక వ్యక్తి వచ్చి మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తానని చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్తే మనం వెళ్ళం అతనితో పాటు. ఎందుకంటే అతను మనం ఎప్పుడు చూడలేం, అతను ఎలాంటి వాడో మనకు తెలియదు. కానీ అదే వ్యక్తి మనతో కొంతకాలం పరిచయం చేసుకుని మనతో ఉండి మనతో సహవాసం చేసి అప్పుడు ఆ వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు మనతో ఎవరో రాకపోయినా ఆ వ్యక్తి అంతకుముందు చూపించినటువంటి ప్రేమను బట్టి ఆ వ్యక్తిని నమ్మి మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా భాష రాని ప్రాంతానికైనా వెళ్ళి ఆ వ్యక్తి మాటలు నమ్ముతాం. అప్పుడు అదే నమ్మకము, విశ్వాసం. అలాగే దేవుని ఎడల మనకి ఎప్పుడు నమ్మకం, విశ్వాసం పుడతాయంటే అది ప్రేమలో నుంచే పుడతాయి. నువ్వు ఆయన ఎంత తెలుసుకుంటావో ఆ ప్రేమలో నుంచి దేవుని పట్ల నీకు విశ్వాసం అనేది కలుగుతుంది. విశ్వాసం అంటే కేవలం అన్ని మంచిగా సవ్యంగా జరిగిపోతున్నప్పుడు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతుంటే అది కేవలం కొంత మేరకే. భయంకర పరిస్థితుల్లో కూడా విశ్వాసం ఉంచాలి. మనం చెప్పిన ఇదివరకు కూడా. కాబట్టి ఆయన ధోనిలో వెళ్తున్నప్పుడు అలలు వచ్చేస్తాయి, అలలతో ఆ నీరంతా ధోని నిండిపోయింది అన్నట్లుగా మనం చూసాం. కానీ యేసు ప్రభు తలగడ మీద తలవాల్చుకుని నిద్రపోతున్నట్లుగా మనం చూసాం. అది నిజమైనటువంటి దేవుని విశ్వాసం. అంటే ఈ అలలను ఏమీ చేయలేవు, అలలతో నిండిపోయినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో నశించిపోము, మా ప్రాణాన్ని అపవాది ఏమీ చేయలేడు. నా ప్రాణాన్ని కానీ ధోనిలో ఉన్నటువంటి శిష్యుల ప్రాణాలను కానీ అపవాది ఏమీ చేయలేడు అని ప్రశాంతంగా, ఏ కంగారు లేకుండా, ఏ కొంచెం భయం లేకుండా, బెదురు లేకుండా నిద్రపోతున్నాడు అంత గాలి తుఫాన్లో. అది నిజమైనటువంటి విశ్వాసం. అంటే తండ్రిని ఎంత ఎక్కువగా ఎదిగాడు కాబట్టి యేసుక్రీస్తు అంత చక్కగా మంచిగా నిద్రపోతున్నాడు. యేసుక్రీస్తు ఆనాడు గెత్సెమనే తోటలో కూడా యేసుక్రీస్తు తండ్రి చిత్తానికి, తన చిత్తాన్ని లోపరచడానికి ఎంతో ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరగనిమ్ము అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఈ సమయంలో ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయనని డాక్టర్ అయినటువంటి లూక్ రాస్తున్నాడు. ఎందుకు అంత చెమట రక్త బిందువులుగా మారే పరిస్థితి అంత ఎందుకు కలుగుతుంది అంటే తన మనస్సు అంగీకరించట్లేదు. తండ్రి తనను విడనాడతాడు, ఆ పరిస్థితులు తను భరించలేడు. కాబట్టి తన మనస్సు అంగీకరించట్ల, ఆ మనస్సుని దేవుని చిత్తంకి లోపరచడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఎలాగైనా లోపరిస్తేనే మంచిది. ఎందుకంటే తండ్రి ఎట్టివాడు ఆయనకు తెలుసు.
ఏదైనా తండ్రి మేలే చేస్తాడు. అది దానివల్ల గొప్ప మహిమ ఆయనకి కలుగుద్ది కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయడని యేసుక్రీస్తు సంపూర్ణంగా తండ్రిని ఎరిగాడు కాబట్టి ఏ సమయంలో కూడా ఆయనకి ఎదురు చెప్పి ఆయనకి వ్యతిరేకంగా సాతానుడు ఎంత ప్రేరేపించినప్పటికీ, ప్రజల ద్వారా ఎంత ప్రేరేపించినప్పటికీ కూడా ఏ రోజు దేవుని చిత్తానికి బయటికి వెళ్ళకపోవడానికి కారణము తండ్రి ఎటువాడు యేసుక్రీస్తుకి పరిపూర్ణంగా ఎరిగాడు అనే విషయం మనం నేర్చుకోగలగాలి. కాబట్టి ఆయన కూడా జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాడు. ఆ విధంగానే దినదినము బాల్య దినాల నుంచి పరలోకపు తండ్రితో ఒక సహవాసం కలిగి ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి అంత ధైర్యమును మనస్సును అంత స్థిరపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆదాం చేసింది ఏమి చిన్న తప్పు కాదు. ఆదాం చేసింది చాలా పెద్ద తప్పు. ఎందుకు పెద్ద తప్పు అంటే ఆదాం ఒక్కడే కాదు, ఆదాం మనుషులందరికీ కూడా ఒక ప్రతినిధి. కాబట్టి ఇంత మనుషులందరికీ ప్రతినిధి అయినటువంటి వ్యక్తి తప్పు చేయటం వల్ల ఆదాము తర్వాత ఎంతమంది మనుషులు పుడతారో అందరూ పాపులు, శాపగ్రస్తులు, ఉగ్రతాపాత్రులు, నరకపాత్రులు అవటానికి కారకుడు ఆదాం అవుతున్నాడు. అటువంటి ఆదాముకి దేవుడు వేసినటువంటి శిక్ష లేకపోతే దండన చాలా చిన్నగా ఉంది. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా చెమటతో ప్రయాసతోనే బ్రతుకుతావు అని అంటున్నాడు. అలాగే హవ్వకు వేసినటువంటి శిక్ష కూడా నీ ప్రయాసము, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తాను, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు అంటున్నాడు. ఇక్కడ ఏ విధంగా కూడా వాళ్ళు చేసినటువంటి పాపానికి నిజంగా వేసిన శిక్ష చాలా తక్కువ. ఒక విధంగా హవ్వ మోసపోయి ఫలాలు తింటే ఆదాముకి తెలిసే ఫలాలు తిన్నట్లుగా కొరింథీ పత్రిక రాయబడింది. కాబట్టి దేవుని ప్రియులారా, నిజంగా దేవుడు శిక్షించేవాడు కాదు. దేవుడికి శిక్షించటము, ఆ శిక్షించి ఆనందపడే వ్యక్తిత్వం దేవుని కాదు అనే విషయాలు మనం ఆదిలో చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు వారిని బయటికి పంపించినప్పుడు పరిస్థితులు కూడా మనం వివరించాం. అది మేలు కొరకే. ఒకవేళ ఆదాము మనలో ఒకనటువంటి వాడు అయ్యాడు కాబట్టి ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తీసుకుంటే ఇక నిరభ్యంతరంగా ఈ లోకంలోనే మానవుడు జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ భయంకర వేదన, శోధన, రోదన గుండా జీవితం అంతా ఇక్కడే యుగయుగాలు భూమి మీద మనిషి ఉండాల్సిన పరిస్థితి, పరలోక ఆనందాన్ని మనిషి కోల్పోతాడు. కాబట్టి ఆ యొక్క చెట్టు ఫలాలు తినకుండా ఉండటం కొరకు ఆదాంని హవ్వని తోటలో నుంచి బయటికి పంపించాడు తప్ప వేరొక ఉద్దేశం కాదు. వారితో సహవాసం చేయలేక, ఇక ఈయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పాప అయిపోయాడు కాబట్టి, శాపగ్రస్తుడు అయ్యాడు కాబట్టి సహవాసం చేయలేక, ఆయనతో ఉండలేక దేవుడు పంపించినట్లుగా మనం భావించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. అదేవిధంగా మరి 4వ అధ్యాయం 1వ వచనం చదివితే నిజంగా అక్కడ కూడా దేవుని కృప ఎంత ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడే హవ్వతో చెప్తాడు, మరి నీ గర్భవేదాన్ని మిక్కిలి హెచ్చిస్తాను, నువ్వు ఆ వేదంతోనే పిల్లలకు అంటావు అని. అక్కడ హవ్వే సాక్ష్యం ఇస్తుంది. ఆదాం తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. అంటే దేవుని దయ వారి నుంచి దూరం అవ్వలేదనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు దాకా ఆమె ఎవరిని అంతకుముందు ఎవరిని కనలేదు, మనుషులు ఎవరు కన్నట్టుగా కూడా ఆమె చూడలేదు. అప్పటికి ఎలా కనాలో కూడా తెలియదు. మరి దేవుడి నుంచి శపించబడిన వారుగా వారు మరి అక్కడ తోటలో నుంచి మరి శపించబడ్డారని మనం చూస్తున్నాం. అయితే అక్కడ దేవుడు వారికి మేలు కొరికి బయటికి పంపించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కానీ దేవుని దయ ఉంది కాబట్టి చక్కగా కనగలిగింది, బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే తర్వాత మనందరికీ మిగిలినటువంటి స్టోరీ తెలుసు. కయీను భూమిని సేదుపరిచేవాడని, హేబేలేమో గొర్రెల కాపురని మనకు తెలుసు. ఒకసారి ఇద్దరు కూడా ఆయన పంటలో పండినవి కయీను దేవునికి అర్పణగా తీసుకువెళ్తాడు, హేబేలు మరి మందలో పుట్టినవి శ్రేష్టమైనవి దేవునికి తీసుకువెళ్తాడు. కానీ దేవుడైనటువంటి యెహోవా కయీన్ని అతని అర్పణ లక్ష్య పెట్టినట్లుగా, హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తాం. దానికి కారణం కూడా మనందరికీ తెలుసు. కయీని విధేయతతో కాకుండా అవిధేయతతో తన అర్పణ దేవుడు అంగీకరించాలన్నట్టుగా కోరుకున్నట్లుగా కనిపిస్తుంది. హేబేలు అలా కాకుండా విధేయతతో దేవుని ఎడల ప్రేమ భక్తులతో ఆ యొక్క అర్పణని అర్పించాడు. కాబట్టి మరి ముందుగా హేబేలును అంగీకరించి తన అర్పణ తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే మరి వెంటనే కయీను సరిచేసుకోవాలి, కానీ సరిచేసుకోకుండా కోపం తెచ్చుకుంటాడు. ఆ కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. దేవుడు చూడండి, సహవాసం చేస్తున్నాడో లేడో అంటానికి ఇదే గుర్తు. వెంటనే కయీను దగ్గరికి వచ్చి, ఎందుకు నీకు కోపం ఎలా, ఎందుకు నీ ముఖాన్ని నువ్వు చిన్నబుచ్చుకున్నావు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల మరి నువ్వు తలెత్తుకోవా, సత్క్రియ కనుక నువ్వు చేయకపోతే మరి పాపం వాకిట్లోనే ఉంటుంది, మరి అది నీ ఎడల వాంఛ కలుగుద్ది, నువ్వు వచ్చి దాన్ని ఏలతావు అని జరగబోయే కీడు
భవిష్యత్తులో ఏం జరుగుద్దో, కయీను హేబేలును చంపుతాడని దేవునికి ముందుగా తెలుసు కాబట్టి కయీను హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి! ముందుగా కయీను నరహంతకుడుగా మారకుండా ఉండాలి అని చెప్పి దేవుడు ముందుగా జరగబోయే కీడుని ముందుగా చేసి దాని నుంచి తప్పించడానికి దేవుడు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడో ఈ మాటలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈరోజు కూడా చాలామంది మనం అంటాం, అయ్యో క్రైస్తవులకి ఎందుకు అలా జరుగుతుంది, వాళ్ళు ఎందుకు అలాగ చనిపోతున్నారు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళేగా అనుకుంటారు. కానీ చాలాసార్లు మనం కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చే సిగ్నల్స్ని మనం వినకుండా పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఆ కీడుకి బాధ్యులము మనమే అనే సత్యాన్ని కయీను జీవితాన్ని బట్టి క్రైస్తవులమైన మనము, పరిశుద్ధులమైన మనం నేర్చుకోవాలి. దేవుడు కూడా కీడు గురించి చెప్తున్నప్పుడు వెంటనే మనము ప్రార్థనలోకి వెళ్ళాలి, దాని నుంచి తప్పించబడినట్లుగా దేవుని సహాయం కొరకు వేడుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఆయన కయీను వినకుండా వెళ్తాడు. పొలంలో తన తమ్ముడు ఉన్నప్పుడు పొలంలో తన తమ్ముడితో మాట్లాడి మరి తన తమ్ముడి మీద పడి తన తమ్ముడిని చంపినట్లుగా మనం చూస్తాం. సో ఇదంతా జరిగిన తర్వాత దేవుడు వచ్చి నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అంటే చూడండి, వెంటనే మనం ఏదైనా ఒక తప్పు చేస్తే ఎవరన్నా చూస్తారేమో భయపడతాం. నిజంగా వచ్చి నేను చేసావని చూసి అని అడిగితే మనకు వెంటనే భయం వేస్తుంది. అటువంటిది ఒక నరహత్య చేసి దేవుడే స్వయంగా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అంటే నిజంగా కయీను గుండె పగిలి అక్కడ చచ్చిపోవాలి. కానీ కయీను ఏమంటున్నాడు అంటే నేను ఎరగను నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, నేనేమో నా తమ్ముడికి కావలి వాడినా అంటున్నాను. దేవుని ప్రియులారా, అంటే ఎంత చనువు ఉన్న వ్యక్తిలాగా దేవునితో మాట్లాడుతున్నట్లుగా, అంటే ఈ వచనాలకు ముందు కూడా దేవునికి కయీనుకి మధ్య కొంత సహవాసం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది దేవుని ప్రియులారా. అంతేకాదు నీ సన్నిధికి రాకుండా అని 14వ వచనంలో కనిపిస్తుంది. అంటే అంతకుముందు దేవుని సన్నిధిలోకి ఎక్కువగా వెళ్తూ ఉండేవాడు కయీను. దేవుడు కూడా ఆయనతో మాట్లాడే ఒక సహవాసము తోటలో నుండి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ సహవాసం కొనసాగించబడుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు వెంటనే కయీని శపిస్తాడు. మరి నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుంది నాకు. కాబట్టి ఏ నేల అయితే రక్తం తీసుకుందో ఆ నేల మీద నువ్వు శపించబడినవాడు. ఎక్కడైతే నువ్వు భూమిని సేద్యపరుస్తూ ఉంటావో ఇక అక్కడ ఆ నేల నీకు సారాన్ని ఇవ్వదు, నువ్వు దేశ దిమ్మరువై తిరుగుతావు అని దేవుడు శపిస్తాడు. వెంటనే కయీను అంటాడు, అయ్యా నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నిజంగా అంత శిక్ష దేవుడు వేశాడంటే పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రంలో చూస్తే కంటికి కన్ను పంటికి పన్ను. ఒక వ్యక్తి కన్ను తీసేస్తే ఆ కన్ను ఎవరైతే తీసారో అతనికి కూడా కన్ను తీసేయాలి. అలాగే ఎవరైనా ఒక చెయ్యి తీసేస్తే ఇంకో చెయ్యి అతనికి కూడా తీసేయాలి. కానీ దేవుడు ఇక్కడ కయీను హేబేలును చంపేశాడు కాబట్టి దానికి ప్రతిగా వెంటనే దేవుడు కయీను చంపాలి. కానీ దేవుని ఉద్దేశం అది కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాదు నీ సన్నిధిలో నన్ను వెలివేశావు కాబట్టి నేను దేశదెమ్మరై తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా నన్ను కనుగొని నన్ను చంపుతారు అని అంటే దేవుడు అనాలి, నిజంగా నేను చంపాలి, నువ్వేం తప్పులు చేసావా, సొంత తమ్ముడిని చంపేసావు అన్నారు. కానీ దేవుడు అంటాడు, ఎవరైనా కానీ నిన్ను కనుగొని నేను చంపితే వాళ్ళకి 7 అంతల ప్రతిదానాన్ని ఇస్తాను. కాబట్టి నేను ఎవరు కనుగొని చంపకుండా ఉండడం కొరకు ఇగో నీకు ఒక గుర్తు వేస్తున్నాను అని దేవుడు ఒక గుర్తు వేశాడు. అంటే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, అంటే దేవుడే కయీని కాపాడుతున్నాడు. ఎవరు చంపకుండా ఉండటానికి ఒక గుర్తు వేసి ఎటువంటి ప్రతిదండన ఎవరు చేయకుండా ఉన్నట్లుగా దేవుడు కయీని ఒక నరహంతకుడిని కాపాడుతున్నాడు. అంటే దేవుడు శిక్షించకుండా, పాపాన్ని శిక్షించకుండా కాపాడేవాడని కాదు. అంటే దేవుని యొక్క మంచి స్వభావము ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆదిలో దేవుడు ఎలా ఉన్నాడో కనుక మనకు అర్థమైతే ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎందుకు ఆ విధంగా ఉన్నాయి, అంత కఠినముగా ఉన్నాడా దేవుడు అన్నట్లుగా ఉండటానికి కారణాలు అక్కడ దేవుని స్వభావాన్ని కాదు మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ స్థితిలో దేవుడిని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కయీను వెళ్ళిపోతాడు, తర్వాత హనోకుని కంటాడు, అలాగే హనోకు ఏరాదును కంటాడు, ఏరాదు మహుయాయేలును కంటాడు, మహుయాయేలు మతుషాయేలుని కంటాడు, ఆ తర్వాత అతను లెమేకుని కంటాడు. ఈ లెమేకి 2 భార్యలు. అంటే దాదాపుగా కయీనికి ముని మనవడుగా ఈ లెమేక్ కనిపిస్తున్నాడు. ఈ లెమేకి 2 భార్యలు, ఒక ఆమె పేరు ఆదా, మరొక ఆమె పేరు సిల్లా. 2 చంపేస్తాడు ఈ లెమేకు. కయీనేమో ఒకరిని చంపితే ముని మనవడు వచ్చేసరికి 2 చంపుతాడు. పిలిచి భార్యలతో అంటాడు, ఓ ఆదా, ఓ సిల్లా, ఇలా రండి, నా మాట ఆలకించండి. ఇదిగో నన్ను ఒక వ్యక్తి గాయపరిచినందుకు అతను చంపేశాను, అలాగే ఒకరిని దెబ్బ కొట్టినందుకు ఒక యవనస్తుడిని, ఒక పడుచువాడిని నేను చంపేశాను, అంటే 2 చంపాను. మా ముత్తాత ఒకరిని చంపితే నేను 2 చంపాను.
మరి మా తాత ఒక్కడనే చంపాడు, కానీ ఎవరైనా కానీ దాన్ని తెలుసుకుని, లేకపోతే భూమి సారం ఇవ్వట్లేదు కాబట్టి ఇటు దేశదెమ్మలు శపించబడినవాడని తెలుసుకుని ఎవరైనా కనుక మా తాతను ఎవడన్నా చంపితే దేవుడు అన్నాడు వాడికి 7 అంతల ప్రతిదండన ఇస్తానన్నాడు. మరి నేను ఇద్దరిని చంపాను కాబట్టి మరి నన్ను కానీ ఎవడైనా ప్రతిదండన చేస్తే దానివల్ల దేవుని కోపము 77 అంతలు వస్తుంది అని దేవుని యొక్క మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లుగా లెమేకు జీవితం మనకు కనిపిస్తుంది. అంటే కయీని దేవుడు ఏం చేయలేదు, చంపినప్పటికీ కూడా తను తప్పే చేసింది, అయినా దేవుడు చంపకుండా కయీని కాపాడాడు. అలాగే మరి ఒక వ్యక్తిని చంపినందుకు దేవుడు కాపాడటమే కాదు, ఎవరైనా కానీ కయీని చంపితే 700 ప్రతిదండన చేస్తాడు. మరి అలాంటప్పుడు నేను ఇద్దరిని చంపాను కాబట్టి నన్ను ఎవరైనా కానీ వాళ్ళ బంధువులో ఎవరైనా కానీ కనుగొని నన్ను కనుక ఎవరైనా చంపితే దేవుడు వాళ్ళకి 77 అంతల ప్రతిదండన దేవుడు అనలేదు. కానీ ఈ వ్యక్తి కయీని జీవితంలో నుంచి ఆలోచిస్తూ దేవుని మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు దేవుని పిల్ల. కనుక దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ధర్మశాస్త్రంలోని పరిస్థితులు, ఇశ్రాయేలు జీవితం, ఇవన్నిటికీ గల కారణం ఏమిటంటే దేవునికి పాపం అంటే ఏంటో, మనిషికి పాపము అంటే ఏంటో, దేవుని దృష్టిలో పాపం యొక్క విధానం ఏంటో దేవునికి తెలియాలి. అలాగే పాపానికి శిక్ష ఏ విధంగా ఉంటుందో అనే విషయాలు ప్రజలకు తెలియడం కోసం దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ అది వెంటనే ఇచ్చినట్లుగా కూడా కనిపించదు. ఈ లోకంలో చట్టాలు, ఒక నిర్భయ చనిపోతే నిర్భయ చట్టం తెచ్చారు. ఈ లోకంలో అనేక చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఎందుకు వచ్చాయంటే వాళ్ళు అలాంటి తప్పులు మరలా చేయకుండా వేరే వాళ్ళు ఉండడానికి. అయినా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అయినా కొంతమంది భయం కలిగి ఆ తప్పు చేయకుండా ఉండటానికి ఈ లోకంలో చట్టాలు ఉన్నాయి. అలాగే దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే పాపం మరింత విస్తరించకుండా యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆ పాపానికి ఆయన శిక్ష మరి పడేవారికి కూడా, ఆయన మీద ఆ శిక్ష పడేవారికి కూడా ఆ పాపం మరింత విస్తృతంగా అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండటం కొరకు, అపవాది మనుషులను ఆ పాపాన్ని బట్టి నాశనం చేస్తాడు కాబట్టి వాడి నాశనానికి గురి కాకుండా ఉండడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది. అంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వకుండా ఆజ్ఞలను బట్టి కాకుండా నా మంచితనాన్ని నా బిడ్డలు విని మారాలనుకున్నాడు. కానీ లెమేకు ఆ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నిటిని బట్టి మనకి దేవుని యొక్క మంచి స్వభావము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో మనం కొన్ని సంఘటనలు చూపించాం, అలాగే కొత్త నిబంధనలో కూడా 2 సంఘటనలు చూపించాం. అక్కడొకలాగా ఇక్కడొకలాగా దేవుడు ఉండడం. దేవుడు ఎప్పుడు కూడా ఒకటే రీతిగా ఉంటాడు. ఆదిలో ఆయన ఏ విధంగా ఎంత ప్రేమ కలిగి అటు ఆదాము ఎడల కానీ, హవ్వ ఎడల కానీ, కయీని ఎడల కానీ, అలాగే మరి వాళ్ళందరి ఎడల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. తప్పు చేస్తే తప్పుకి శిక్ష విధిస్తాడు దేవుడు ఖచ్చితంగా. కానీ కయీనికి వేసినటువంటి శిక్ష చూస్తే ఒక విధంగా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కయీను మారాలి అని దేవుడు కోరుకున్నాడు. తన మంచితనాన్ని అర్థం చేసుకుని మరలా అటు పాప జీవితంలోకి వెళ్లకుండా మంచిగా మారితే, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉంటే తన జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైనా మారుతాడు అనుకున్నాడు, కానీ కయీను మారినట్లుగా మనకి ఎక్కడా కూడా కనిపించదు. కాబట్టి దేవుని ప్రియులారా, ప్రస్తుత రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. దేవుని మంచితనం మనం ఎరగాల్సిన అవసరం ఉంది. లెబానోన్లో చూసాం, మరి మన స్వర్ణ ప్యాలెస్లో జరిగిన సంఘటన చూసాం. కోవిడ్ సెంటర్ అది. మరి ఇంట్లో ఉండటం కంటే అక్కడ ఉండటమే క్షేమం అనుకున్నారు, కానీ అక్కడే అగ్నికి ఆహుతి అయిపోవాల్సినటువంటి పరిస్థితి. యేసు క్రీస్తునందు మాత్రమే భద్రత ఉంది, క్షేమం ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. యేసు క్రీస్తుకి వేరవటం అంటే దేవుని కృపకి మనం వేరవుతాం. అప్పుడు వెంటనే సాతాను నిజంగా మనల్ని మింగేస్తాడనే సత్యాన్ని నేర్చుకోండి. ఇంకా యేసు నమ్మని వారు ఇప్పుడే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి. నమ్మిన వారు నామకార్థంగా కాకుండా నిజమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించమని మరి కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.